కక్ష సాధింపు రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై పగ సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆయన చెప్పడం అస్సాం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జగ్గారెడ్డి మాటల వెనుక దాగి ఉన్న మర్మమేంటి అనే చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ లో జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ముక్కుసూటిగా మాట్లాడటం జయప్రకాష్ రెడ్డికి ఆనవాయితీ. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఆయన అనుచరులు సొంత పార్టీ నేతలపైనే సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారం, విమర్శలను ధీటుగా తిప్పికొట్టారాయన. రేవంత్ పైన అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. తదనంతరం సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ జగ్గారెడ్డి మాటల వాడివేడి తగ్గలేదు. ఇటీవల పీసీసీ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి, ఇతర ఏఐసీసీ కార్యదర్శుల వ్యవహార శైలిని సైతం తప్పుపట్టారు. కాంగ్రెస్ ఇన్ఛార్జీల పనితీరులో పార్టీకి నష్టం చేకూరుతున్నదని కుండబద్దలు కొట్టారు. తాజాగా చిట్చాట్ లో రేవంత్ రివెంజ్ పాలిటిక్స్ పైన జగ్గారెడ్డి మాట్లాడడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడని ప్రతిపక్ష నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సీఎం పాలన సాగిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సొంత పార్టీ సీనియర్ నేత అయిన జగ్గారెడ్డి సైతం ఈ పగపూరిత చర్యలను తప్పుపట్టడం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో కక్ష సాధింపు రాజకీయాలు పనిచేయవన్నారు జగ్గారెడ్డి. గతంలో ఉన్న ముఖ్యమంత్రులెవరూ ఇలా పగ సాధింపు చర్యలకు పాల్పడలేదని, ఇలాంటి వారు భవిష్యత్తులో ఏదో ఒకరోజు బారపడక తప్పదని జగ్గారెడ్డి హెచ్చరించడం గమనార్హం. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సహకరించని సీనియర్లను దూరం పెడుతున్నాడని, తనకు అండగా ఉండని నేతలను టార్గెట్ చేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. జగ్గారెడ్డికి సైతం సీఎం రేవంత్ పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అటు పార్టీ నేతలు టార్గెట్ చేయడంతోనే జగ్గారెడ్డి రివెంజ్ పాలిటిక్స్ పై మాట్లాడారన్న వాదన కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలపై కమిషన్ వేసి విచారణ చేపట్టడం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టడం వంటి పరిణామాలు సీఎం కక్ష సాధింపు చర్యల్లో భాగమనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని జగ్గారెడ్డి రివెంజ్ పాలిటిక్స్ పై మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.